ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఇది అండి మనకి సంక్రాంతి నోములలో భాగంగా విఠలేశ్వరుని నోము అన్నమాట. విఠల రుక్మయి నోము ఆ విధంగా అంటున్నారు కదా అండి, అది. సో చాలామంది అండి సంక్రాంతి బుధవారము ఏకాదశి వస్తుంది అనే సందర్భంగా ఇది నోముతున్నారంట. ఇందులో వచ్చేసి అండి 13 మనకి విఠలేశ్వరుడు అండ్ రుక్మిణీదేవి అచ్చులు ఉంటాయి, 13 తులసిమాల పూసలు, 13 గంధం బిళ్ళలు, 13 పసుపు కుంకుమ ప్యాకెట్స్, అదే విధంగా మనకి బుకా గులాలు ఉంటాయన్నమాట. ఇది టోటల్ సెట్ అనేది ఉండిపోతుంది, మీకు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. నేను ఆన్లైన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి డిస్క్రిప్షన్లో. ఇది గాంధారి నోము, కొత్తగా పెళ్ళైన వారికి నోమిస్తూ ఉంటారు కదా అండి. తెల్ల ఏనుగు, చిప్స్, అద్దము, దువ్వెన, పసుపు కుంకుమ, కాటుకాయ టోటల్ సెట్ అంతా ఉంటుందండి. ఇది అండి. ఇంకా వచ్చేసి 7 కొండలు. ఇది చాలా మంది అండి, కొంతమంది వచ్చేసి అంటే 7 కొండలు ఆ విధంగా స్టెప్స్ ఉన్నటువంటిది 7 తీసుకుంటున్నారు. ఎందుకంటే అది 7 కొండలు కాబట్టి 7 ఉండాలి నోము అని చెప్పేసి. లేదు అని అంటే ఒకటి మధ్యలో ఆ 7 ఉన్నటువంటిది పెట్టేసుకొని దాని చుట్టూ 7 దానికి ఆ నోముకు సంబంధించినటువంటి వస్తువులు పెట్టి కూడా నోముకుంటున్నారు. ఇది వచ్చేసి మనకి సంక్రాంతి కిట్ అన్నమాట. బొమ్మ, పాలు పొంగించడానికి మనకేమంటారు కుండ, జాజు, దారము, పిడికలు అన్నీ ఉంటాయి. విష్ణు సహస్రనామం ఇవన్నీ నేను ఆల్రెడీ లింక్స్ ప్రొవైడ్ చేశాను. మళ్ళీ ఒకసారి ఇది తాబేలుదండి. ఇప్పుడు తాబేలుకి కింద మనకి యంత్రం అనేది ఉంటుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇప్పుడనే కాదు, ఎప్పటికీ ఉపయోగపడుతుంది మనకి. శ్రావణ మాసంలో కానివ్వండి, ఎప్పటికైనా ఇంట్లో కూడా చాలా మంది తాబేలు విగ్రహాన్ని ఆ విధంగా పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇంకా అది రాగి ప్లేటు, రాగి తాబేలు అండి. ఇది అన్నిటికంటే ఇది అండి అందరికీ ఉపయోగపడుతుంది. చాలామంది మనకి శ్రావణ మాసంలో కానివ్వండి, మనకి మంచి రోజులలో పూజ చేసుకొని ఇంట్లో ఏమన్నా దోషాలు, నరదిష్టి అలా ఉంటే పెట్టుకుంటూ ఉంటారు కదా. చాలా యూజ్ అవుతుంది. నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి చూసుకోండి. ఎందుకు అంటే నేను ఏ విధంగా ఓపెన్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో అనేది చేసి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరి.